అందరికీ నమస్తే అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ఈరోజు మరి ఆర్డిఎంఎస్ యొక్క సిఎండి అయినటువంటి మన రమణ గారు ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన యొక్క విజన్ ఈరోజు చాలా కొన్ని వందల వేల మందికి కూడా ఉపయోగపడుతుంది శ్రీకాకుళంలో. ఎందుకంటే కొన్ని వందల మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు ఈరోజు. సో ఆయన యొక్క మాటలు ఇప్పుడు ఈ ఆర్డిఎంఎస్ తరఫున చాలా అద్భుతంగా అత్యంత అధునాతనంగా ఒక యాప్ తయారు చేసి భారతదేశంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ వైపు మళ్ళించి రియల్ ఎస్టేట్ మొత్తాన్ని ఒకే తాటిపై తెచ్చినటువంటి మంచి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు రావడం జరిగింది. చాలా మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున మీకు స్వాగతం సార్. చాలా చాలా ధన్యవాదాలు మీ యొక్క మన కృష్ణారెడ్డి అకాడమీని విజిట్ చేసినందుకు. ఎందుకంటే సార్ యొక్క విజన్తోనే కూడా మేము కూడా చాలా అంశాలు సార్ దగ్గర నేర్చుకున్నాము. ఎందుకంటే ఏ విధంగా చేస్తే మనం లైఫ్ని సక్సెస్ఫుల్ వైపు మళ్ళించవచ్చు, ఏ విధంగా అంచెలుగా ఎదగవచ్చు అనే అంశాలు చాలా నేర్చుకున్నాం ఆయన దగ్గర మేము కూడా. సో ఆయన యొక్క ఆలోచనలు కూడా క్రోడీకరించి ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీని కూడా ఈరోజు ఆంధ్ర తెలంగాణలో కూడా నెంబర్ 1 అకాడమీ వైపు నడిపిస్తూ ఉన్నాము. సో ఈరోజు మన సార్ యొక్క ఈ ఆర్డిఎంఎస్ తరఫున రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో భారతదేశం మొత్తాన్ని కూడా భూమి అందరినీ కూడా మనం యాప్లో చూసుకునే విధంగా ఒక యాప్ని అధునాతనంగా డెవలప్ చేస్తున్నారు. ఆయన యొక్క మాటల్లోనే ఏ విధంగా డెవలప్ చేస్తున్నారన్నది ఆయన యొక్క మాటల్లోనే మీరు వినొచ్చండి. సార్ మీ యొక్క ఆలోచన విధానం మొత్తం కూడా మన ఫ్యామిలీ ఆర్డిఎంఎస్ ఫ్యామిలీ అందరూ కూడా తెలియజేయగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఏం లేదు సార్, అందరికి కూడా ముందుగా ఆర్డిఎంఎస్ కంపెనీ యాజమాన్యం తరపు నుంచి అలాగే ప్రత్యేకించి నా తరపు నుంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే మరి కృష్ణారావు గారికి ఈ అకాడమీ స్టార్ట్ చేసే అంటే ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో అప్పటి నుంచి నాకు సారు మంచి పరిచయస్తులు. అలాగే మాకు ఆయన తలక డ్రీమ్ అనేది ఆ రోజుల్లో అంటే సింపుల్గా ఒక 3 years బ్యాక్ అండ్ సార్ 3 years బ్యాక్ మమ్మల్ని మీట్ అయ్యి మాతో కలిసి మాతో జర్నీ చేయడానికి వచ్చి కూడా ఆయన తలకి విజన్ అనేది అని చెప్పేసరికి మాకు చాలా అద్భుతం అనిపించింది. ఆ అద్భుతం అనేది ఇప్పుడు మేము కళ్ళారా చూస్తున్నాము. యాక్చువల్లీ అంటే 3 years బ్యాక్ అనేది అంటే జస్ట్ మేము కలుసుకున్నది అంటే 3 yearsలో ఇంత అద్భుతం సాధించారు అని అంటే నేనే నమ్మలేని పరిస్థితిలో ఈ క్షణం అయితే నాకు కనిపిస్తుంది. అలాగే ఈ అకాడమీ ద్వారా చాలా అద్భుతాలు చాలా అంటే యువతకి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేస్తూ సారు డ్రీమ్ అంటే ఇక్కడ ఏంటంటే కొందరు అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశలతో ముందుకు వస్తారు. కాకపోతే ఒకరు డబ్బు సంపాదించడానికి వస్తారు, ఒకరు డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి వస్తారు. అయితే కృష్ణారావు గారు ఈ రెండిట్లో దేనికి చెందారంటే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే వ్యక్తిలో మొట్టమొదటిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి ఈ విషయం అయితే మేమైతే కల్లారా చూసాము. అంటే విన్నది వేరండి, కల్లారా చూసాము. 3 years తర్వాత చూసేసరికి అంటే ఇంతమంది స్టూడెంట్స్కి ఒక మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసే ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నందుకు కృష్ణారావు గారు మా తరపు నుంచి మా సంస్థ తరపు నుంచి మా అందరి తరపు నుంచి అలాగే ఈరోజు భవిష్యత్తు తీసుకోబోతున్న పిల్లల నుంచి అలాగే పిల్లల తల్లిదండ్రుల నుంచి కూడా మీ అందరికీ నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అలాగే భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అలాగే మీరు ఏదైతే డ్రీమ్ని అనుకున్నారో ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే దిశగా అందరూ మంచి సపోర్ట్ చేసే విధంగా మరి అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా అదే ఇప్పుడు విజనరీ స్టూడెంట్స్గా మారాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ దిశగా నేను చెప్పే ఒకే ఒక పాయింట్ ఏంటంటే మన పిల్లలకి భవిష్యత్తు కావాలి అని అనుకుంటే మా సార్ తాలూకా అకాడమీకి కంపల్సరీ పంపించండి. మన పిల్లల భవిష్యత్తు తన పిల్లల భవిష్యత్తుగా అనుకొని తీర్చిదిద్దే ఒకే ఒక్క డ్రీమ్ ప్రాజెక్ట్ నడుపుతున్న కృష్ణారావు గారు మరి కృష్ణారెడ్డి గారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి మరి ఇక్కడికి వచ్చి తెలుసుకొని ఇక్కడ ఆయన సాధిస్తున్న అద్భుతాలు విజయాలు మీరు తెలుసుకున్న తర్వాత మన పిల్లల్ని ఎవరు వద్దన్నా కాదన్నా ఇక్కడే మనము కంపల్సరీ వదిలేసి వెళ్ళిపోతాము. అలాంటి అకాడమీ ఇది.
ఓకే సార్, మరి నా ఈ మాటని అందరూ కూడా గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా విజన్ సార్, మన ఆర్డిఎం ఫ్యామిలీ యొక్క విజన్ ఏదైతే ఉందో దాన్ని మీరు మీ మాటల ద్వారా ఏమి ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు? ఆర్డిఎంఎస్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఆర్డిఎంఎస్ అంటే రాయల్ డెవలప్మెంట్ మోర్ సొల్యూషన్స్, అంటే ఆర్డిఎంఎస్కి అబ్రివేషన్. ఆర్డిఎంఎస్ అంటే రాయల్ డెవలప్మెంట్ మోర్ సొల్యూషన్స్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలనే ఒకే ఒక ఆలోచనతో ప్రతి ఒక్క, అంటే ఒక ఉద్యోగం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, లేదా ఇంకోటి, అంటే ఏదో ఒక రంగంలో ముందుకెళ్తున్నారు. కాకపోతే ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ అవుతున్నారేమో కానీ రాయల్గా డెవలప్మెంట్ అయ్యే ప్రోగ్రామ్ అనేది ఎక్కడ కూడా దొరకట్లేదండి. ఈ ప్రపంచంలో రాయల్గా డెవలప్మెంట్ అయ్యంటే 100లో 5% మాత్రమే రాయల్ డెవలప్మెంట్ అంటే రాయల్టీని అనుభవిస్తుంది. ఓన్లీ 5%. ఈ 5% కూడా ఏంటి అంటే, ఈ 5% రాయల్టీ ఎలా అనుభవిస్తున్నారంటే వాళ్ళు డ్రీమ్ గురించి మాత్రమే బతుకుతున్నారండి. డ్రీమ్ గురించి బ్రతికే ప్రతి ఒక్క పర్సన్ కూడా రాయల్టీలో ఉంటారని నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి అలా రాయల్టీ అనేది కొంతమంది దగ్గరే ఉండిపోకూడదు అనే ఒక ఆలోచనతో, అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా రాయల్టీకి అర్హులే అని చెప్పే దిశగా మా ఈ ఆర్డిఎంఎస్ కంపెనీని తీసుకెళ్ళే ఒక ప్రోగ్రాం అనేది మేము స్టార్ట్ చేశామండి. ఈ కంపెనీ 2019లో మేము స్టార్ట్ చేశాము. ఈరోజు 2025. అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 6వ సంవత్సరంలో మేము రన్నింగ్లో ఉన్నాము. ఇప్పటికీ మా కంపెనీ తరపు నుండి 70,000 అబౌవ్ పీపుల్స్, అంటే కస్టమర్ బేస్ని మేము సంపాదించుకోగలిగాము. అలాగే చాలామంది అభిమానాన్ని కూడా అందుకోగలుగుతున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే విజనరీ, అంటే మనం చేసేది ఏదైనా, అంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే చాలామంది, అంటే ఎక్కడో ఒక దగ్గర చదివానండి, ఏంటంటే డ్రీమ్ అంటే కళ అంటే నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ కాదండి, మనకి నిద్ర పట్టనివ్వకుండా చేసేదే కళ అంట. అలాంటి కళ గురించి మాత్రమే బతకాలి. మరి అలాంటి కళ గురించి బతికే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మా ఆర్డిఎంఎస్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరపు నుంచి, మా యాజమాన్యం తరపు నుంచి, ప్రతి ఒక్క పర్సన్ తరపు నుంచి, ప్రత్యేకించి నా తరపు నుంచి ప్రతి ఒక్క పర్సన్కి కూడా మేము వెల్కమ్ చెప్తున్నాము. అలాగే ఇప్పుడు మీరు అడిగారు రియల్ ఎస్టేట్ ఏంటి సార్ అనేసి. అయితే ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం, అంటే ఈరోజు ప్రపంచాన్ని నడిపిస్తుందే రియల్ ఎస్టేట్ రంగం సార్. అయితే ఈ రియల్ ఎస్టేట్ రంగం మేము తీసుకొని వచ్చిన అద్భుతమైన ఒక ప్రోగ్రాం ఏంటంటే ఆల్ రియల్ ఎస్టేట్. అంటే ఇందులో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు చాలా వరకు, అంటే మంచితనం కన్నా ఫ్రాడ్ చాలా ఎక్కువ జరుగుతుంది. అలాగే ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, చెందాలన్నా ఇబ్బంది పడే ఒక ప్రోగ్రాం కూడా వెళ్ళి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం పతనానికి వెళ్ళిపోయింది. మరి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక తాటి మీదకి తేవాలని ఒకే ఒక ఆలోచనతో, ఒకే ఒక సదుద్దేశంతో ఈ యాప్ని మేము ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఏంటి యాప్ అంటే, యాప్ స్పెషల్ ఏంటంటే, ఈరోజు వరకు అంటే రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు బాగుంటుంది అంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో మొత్తం 3 పార్ట్లు ఉంటాయండి. ఏబిసి అంటే ఏంటంటే, 1 సెల్లర్, 2 బయ్యర్, 3 ఏజెంట్ అంటే మధ్యవర్తి. ఓకే సార్. అయితే ఇందులో ఎవరు బాగుండాలి అంటే, సెల్లర్ బాగుంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగుంటుందండి. ఎందుకు అంటే, ఈరోజు ఉన్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఏదో ఒక రోజు సెల్లర్ అవ్వాల్సిందే సార్. రైటా సార్? అయితే ఇది అనుభవపూర్వకంగా కొన్ని విషయాల్లో మేము కూడా చాలా మదన పడ్డాము. ఆ మదనం అంటే ఇంత మార్కెట్ తెలిసిన వాళ్ళు మేమే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, అంటే ఒక ఆస్తిని అమ్ముకోవాలి అనుకునేటప్పుడు మనకి అవకాశం, అంటే ఎవరైనా ఆస్తి ఎందుకు అమ్ముతారు సార్? అంతే కదా. అంటే 100% ఆస్తి అమ్ముతున్నారంటే అందులో 20% లాభం కమ్మే వాళ్ళని తీస్తే 80% అవసరార్థం మాత్రమే సేల్ చేస్తారు. అంతేనా? మరి అవసరార్థం సేల్ చేసేటప్పుడు వాళ్ళు అనుకున్న రేటు వస్తుందా? ఏం సార్? రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే, ఆయనకున్న ప్రాబ్లమ్స్ని వీళ్ళందరూ కూడా క్యాచ్ చేస్తున్నారు. అర్థందా? క్యాష్ చేస్తున్నారు అనేది దానికంటే క్యాచ్ చేస్తున్నారు. అంతేనా?
అంటే ఇక్కడ ఏంటంటే కొనేవాడికి రూపాయి తగ్గాలని ఆలోచన ఉంటుంది, అమ్మేవాడికి రూపాయి కలవాలని ఆలోచన ఉంటుంది. అంతేనా? అయితే అంటే అవసరానికి అంటే చాలామంది చెప్తున్నారు ఈ భూమి మీరు భూమి కొంటే మీ భవిష్యత్తులో ఒక బంగారు బాట అవుతుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే భూమి ఎందుకు అమ్ముతారు? ఏ రైతు కూడా భూమి అమ్మే ప్రసక్తి లేదు. ఎందుకు? ఎప్పుడైనా అమ్మేది ఏంటంటే ఒకటి పెళ్ళి కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, లేదంటే ఆయనకి పంటలు లేక అప్పుల్లోకి వెళ్ళిపోయి ఆస్తిని అమ్ముకునే ప్రోగ్రాం కావచ్చు. అంటే ఏ విషయంలో అయినా అంటే అంటే ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అమ్మే ఒక ఆ ప్రక్రియలో ఆయన అనుకున్న ప్రైసు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా పతనానికి దారితీసింది. అంటే ఇదే కాదు, ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. అయితే నేను తీసుకున్న ఈ పాయింట్ మీద మేము తీసుకునే ఒక్కొక్క ప్రోగ్రాం ఏంటంటే మన యాప్ ద్వారా మన ఆర్డిఎంఎస్ ప్రమోటర్స్, ఇక్కడ ఉంది చూడండి, ఆర్డిఎంఎస్ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్. ఓకే సార్. అంటే మన యాప్ ద్వారా ఎవరైనా ఆస్తి అమ్ముకోవాలి అనుకునేటప్పుడు ఆయనకి నచ్చిన రేటుతో, ఆయనకి నచ్చిన విధంగా మన యాప్లో అప్లోడ్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని మన యాప్లో మేము కలిగిస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు మాకు. ఏంటి క్వశ్చన్ అంటే, సార్ ఇప్పుడు బయటైనా అదే కదా, మీ దగ్గర అదే కదా, మీ దగ్గర స్పెషల్ ఏంటి అంటే ఆయనకి రేట్ ఎలా వస్తుంది? ఓకే సార్. అంటే ఇక్కడ నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తాను సార్. ఏంటి నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆస్తి మనం అమ్మేటప్పుడు లోకల్ పర్సన్ వస్తే రేట్ వస్తుందా, బయట పర్సన్ వస్తే రేట్ వస్తుందా? రైట్, అంతే కదా సార్. అంటే ఏంటంటే లోకల్ పర్సన్ వస్తే ఏంటి, ఆయన ఎందుకు అమ్ముతున్నారు అనే దాని మీద ప్రోగ్రామ్ అవుతుంది. బయట పర్సన్ వస్తే ఏంటంటే ఆయన బడ్జెట్లో ఉందా లేదా చూస్తాడు, కానీ ఆయన ప్రాబ్లంతో ఈయనకు పని లేదు. అంతేనా? అంటే మన యాప్ ఏం చేస్తుందంటే అలా బయట నుండి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండే వాళ్ళందరికీ ఈ తలక ఆస్తిని రీచ్ చేస్తాం. వాళ్ళ దగ్గరికి ఈ ఆస్తి అంటే పలానా ఏరియాలో పలానా దగ్గర ఈ ఆస్తి ఉంది, ఈ రేటు అంటే ఈ ప్రైస్తో ఉంది అని చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం యాప్ ద్వారా. రైటా సార్? మరి ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు అప్లోడ్ చేసుకునే వాళ్ళకి అద్భుతమైన రేట్ వచ్చే అవకాశం ఉందా లేదా? అంటే త్వరగా సేల్ అయ్యే అవకాశం ఉందా లేదా? రైటా బాస్? ఓకే. ఇక్కడికి అమ్ముకునే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. సార్ ఎంతసేపు అమ్ముకునే వాళ్ళైనా కొనేవాళ్ళు లేరా అంటే కొనేవాళ్ళ గురించి చెప్తాను. అంటే ఇప్పుడు కొనుక్కునేవారు ఇప్పుడు మనమే ఉన్నాం. ఇప్పుడు విజయనగరం, ఇప్పుడు మీరు విజయనగరంలో ఉన్నారు కదా సార్, ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇక్కడికి మీరు వచ్చి? 6 ఇయర్స్. ఇప్పుడు మీరు ఒక హౌస్ కొనాలనుకున్నారు సార్, ఒక 40 lakhs 50 lakhs ఒక హౌస్ కొనాలనుకున్నారు. ఇప్పుడు హౌస్ ఎక్కడ సేల్ చేస్తున్నారో మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఒకవేళ మీరు కొనాలనుకుని ఫిక్స్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు ఎలా రీచ్ అవుతారు దాన్ని? ఎందుకంటే ఏజెంట్ ద్వారా రీచ్ అవుతారు. ఎస్, ఎక్కడో ఎవరో ఒక మధ్యవర్తికి మనం ఏజెంట్కి మనం కలుస్తాం. కలిసేటప్పుడు విజయనగరంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఆయనకి తెలుసా? ఆయనకి తెలిసిన 3, 4, 5లో మనకు చూపిస్తారు. అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. అంతేనా? కానీ మన యాప్లో అలా కాదండి. ఓకే, అలా సెలెక్ట్ చేసుకోవడానికి మీ టైము మీ తాలూకు ప్రతి ప్రోగ్రాం కూడా దాని గురించి మీరు కేటాయించాలి. అవునా కాదా? కానీ ఇప్పుడు మన ఆర్డిఎంఎస్ ప్రమోటర్స్ యాప్ వల్ల ఏంటంటే ప్లేస్టోర్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా సిగ్నల్ వచ్చే పాయింట్లో కూర్చొని, అంటే మీ ఇంట్లో కూర్చొని మన యాప్ ఓపెన్ చేసి మీ బడ్జెట్ అనేది మీరు టైప్ చేస్తే మీ బడ్జెట్లో ఎక్కడెక్కడ ఏ ఆస్తులు అమ్మకానికి ఉన్నాయో ప్రతి ఆస్తి కూడా మీకు చూపిస్తుంది. అర్థమైందా సార్? అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు ఈజీ మెథడ్స్ ఉన్నాయా? చాలా ఈజీ మెథడ్స్, చాలా ఈజీగా. అంటే ఎక్కువ అవకాశం ఉందా లేదా మీకు కొనుగోలు చేసుకోవడానికి? ఎక్కువ అవకాశం ఉందా లేదా? రైట్ సార్, అదే మా ప్రయత్నం. అంటే కొనుక్కునే వాళ్ళకి చాలా ఈజీగా, అంటే ఒక ఐటెం కదా, నా బడ్జెట్ 40 lakhs, అంటే నేను 40 లక్షల రూపాయల్లో నేను ఒక ఆస్తి కొనుగోలు చేయాలనుకుంటే అంటే మన యాప్ డౌన్లోడ్ చేసి 40 lakhs అని మీరు టైప్ చేస్తే 40 lakhs బిలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు అప్లోడ్ అయ్యాయి, ప్రతి ఆస్తి కూడా మీకు చూపిస్తుంది సార్. అలాగే లేదు 40 lakhs పక్కన పెట్టండి, మీకంటూ ఒక సెలెక్టెడ్ ఏరియా ఉంటుంది. అంటే శ్రీకాకుళం జిల్లా అని, విశాఖపట్నం అని, లేదంటే బీచ్ ఒడ్డున అనేసి, లేదా ఒక విలేజ్లో ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ల్యాండ్ అని మీకు ఉంటుంది. అవునా? అంటే మీకు నచ్చిన ఏరియా అనేది అక్కడ టైప్ చేస్తే ఆ ఏరియాలో ఉండే ఏ ఆస్తి అయినా మీకు ఆల్రెడీ విజిబుల్ అవుతుంది.
అంటే మీరు అక్కడికి వెళ్ళకుండానే ఇక్కడ అంటే యాప్లో ఎలా వస్తుందంటే ఆ తలక ఆస్తి తలక వీడియో వస్తుంది, ఫొటోస్ వస్తున్నాయి, అండ్ లొకేషన్ వస్తుంది, అండ్ ప్రైస్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీరు ఎక్కడికి కాలు కూడా బయటికి కదపకుండా ఆ ఆస్తి తాలూకా అంటే A to Z వివరాలు మీరు తెలుసుకునే అద్భుతమైన అవకాశం ఆర్డిఎంఎస్ ప్రమోటర్ యాప్లో మాత్రమే దొరుకుతాయి సార్. రైటా సార్? మరి ఇప్పుడు చెప్పండి, కొనుక్కునే వ్యక్తికి బెస్టా కాదా? రైటా బాస్? ఓకే, రైట్. అమ్మే వ్యక్తి బాగున్నాడు, అంటే కొనే వ్యక్తి, కొనాలనుకునే వ్యక్తి కూడా బాగున్నారు. అంటే ఇప్పుడు ఎవరున్నారు? మనకి ఏజెంట్ ఉన్నారు, అంతేనా? ఇప్పుడు ఏంటంటే ఏజెంట్ ఇంకా బాగుండాలి. ఏం సార్? ఏజెంట్ అనేవాళ్ళు ఇంకా బాగుండాలి. ఎందుకు అంటే అది నమ్ముకొనే జీవితం మొత్తం కూడా అంటే ఎన్నో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఒకే ఒక ఆలోచనతో మార్కెట్నే నమ్ముకొని మార్కెట్లో తిరుగుతున్న ఏజెంట్ బాగుంటే ప్రపంచం బాగుంటుంది, అంతేనా? మరి అలాంటి ఏజెంట్కి మన యాప్లో పెద్ద పెట్టేసింది కంపెనీ. ఏంటి పెద్ద పెట్టేసిందంటే, ఎవరైతే మన దాంట్లో అప్లోడ్ చేసుకోవాలనుకుంటారో ఆయన ఏజెంట్ త్రూ అప్లోడ్ చేసుకోవాలి తప్ప ఇండివిజువల్గా అప్లోడ్ చేసుకునే అవకాశం లేదు. రైటా సార్? అలానే ఇప్పుడు వరకు ఏజెంట్ అనేసరికి, రియల్ ఎస్టేట్లో ఏజెంట్ అనేసరికి ఏంటి అంటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఏంటంటే, ఆస్తి అమ్మితే డబ్బులు వస్తున్నాయా, ఆస్తి అమ్మకుండా డబ్బులు వస్తున్నాయా? ఆస్తి అమ్మకుండా కూడా డబ్బులు వస్తాయి. మన దగ్గర కాదు సార్, బయట రియల్ ఎస్టేట్లో ఆస్తి అమ్మితే డబ్బులు వస్తాయా? అంతే కదా సార్? రైట్. అంటే యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక హౌస్ అమ్మాలనుకున్నారు, నేను ఏజెంట్, మీ ఆస్తిని నా దగ్గర పట్టుకున్నాను, నేను జస్ట్ ఇప్పుడు కొనే వ్యక్తి గురించి నేను తిరుగుతున్నాను. మీరు నాకు ఏమైనా ఇస్తారా? అంటే పెట్రోల్ డబ్బులు కానీ టిఫిన్ డబ్బులు కానీ ఏమైనా ఇస్తారా? మీరు ఏమెవరు? ఈ డబ్బులు ఎవరు ఖర్చు పెట్టాలి? నా జోబులో డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని ఈ నెల మొత్తం అంటే నేను ప్రతి ఒక్క ఎవరైతే కొంటారా అనే వ్యక్తి గురించి వెతుకుతూ 30, 40, 50, 100 మందికి కూడా నేను మీ ఆస్తిని నేను రీచ్ చేస్తున్నాను. ఏం బాస్? అవునా కదా? రైట్. ఈ మంత్ నేను కష్టపడిన తర్వాత నాకు ఈ ఆస్తి నేను అమ్మలేకపోయాను. ఇప్పుడు చెప్పండి, నాకేమైనా డబ్బులు వస్తాయా? రావు. రైట్. పోనీ డబ్బులు రావు పక్కన పెట్టండి, మరి ఈ నెల రోజుల తాలూకా నా ఖర్చు ఎవరిస్తారు? ఆయన భరించాలి కదా? రైటా సార్? అంటే ఇలా రియల్ ఎస్టేట్ కింగ్ అందరు చెప్పింది కరెక్ట్, కానీ ఈ ఒక్క మైనస్ వల్ల చాలామంది మైనస్ అవుతున్నారు, అవునా? కానీ మన ఆర్డిఎంఎస్ ప్రమోటర్ యాప్లోకి వస్తే ఆస్తి అమ్మకుండానే, ఒక్క ఆస్తి కూడా అమ్మాల్సిన పని లేదండి. రోజుకొక ఆస్తి అప్లోడ్ చేస్తే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం మన యాప్లో మాత్రం కలిగించాము. అర్థమైందా సార్? అంటే ఆస్తి అమ్మకుండా ఆస్తి అప్లోడ్ చేస్తే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించుకునే అద్భుతమైన అవకాశం. ఎక్కడైనా విన్నారా మీరు? ఇప్పుడు చెప్పండి, ఆయన జోబులో ఏమైనా డబ్బులు ఖర్చు అవుతాయి? ఇప్పుడు అవు కదా? రైట్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్కి వస్తాను. రెండో పాయింట్ ఏంటి? ఇప్పుడు ఆస్తి సేల్ చేస్తే వచ్చే ఇన్కమ్. రైట్. అంటే ఇప్పుడు వరకు ఏజెంట్ ఏం చేస్తున్నారు అంటే, సముద్రం అనే ఒక ప్రపంచంలో గోల్డెన్ ఫిష్ కావాలి, సముద్రంలో గోల్డెన్ ఫిష్ ఉందని మనం వింటున్నాము. అంటే ఆ ఫిష్ దొరికితేట అంటే 25 lakhs, 50 lakhs, 1 crore కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రతి వాళ్ళకి పడుతుంది ఆ గోల్డెన్ ఫిష్? పడదు. కానీ వలయడం మానరు కదా, అంతేనా? ఆ కొన్ని వందల వేల ఫిష్లో గోల్డెన్ ఫిష్ అదృష్టం ఉంటే పడుతుంది, లేకపోతే పడదు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా గోల్డెన్ ఫిష్ లాంటి పర్సనే బయ్యర్, అంటే కొనే వ్యక్తి. ఆ కొనే వ్యక్తిని అంటే మీట్ అవ్వడం గురించి ఈ 30, 40, 50 మంది ఫ్యామిలీని కలుస్తూ ఆ 51వ ఫ్యామిలీ ఈయనకు అదృష్టం ఉంటే ఆ గోల్డెన్ ఫిష్ దొరుకుతుంది. ఇప్పుడు వరకు వచ్చింది అదే కదా. కానీ మన యాప్ ద్వారా అది లేదండి. అంటే సరాసరి వలయగానే గోల్డెన్ ఫిష్ మన జోబులోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఉంటుందా? మరి మన యాప్ కూడా అంతే. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మీరు ఇందులో అన్నారు బయ్యర్కి ఒక ఆస్తి నచ్చింది, ఏం చేస్తారు చెప్పండి? అక్కడున్న మనం ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. ఇప్పుడు ఆ కాంటాక్ట్ చేస్తారా చేయరా? చేస్తారు కదా. ఆ కాంటాక్ట్ నెంబరు ఈ ఏజెంట్ నెంబర్ అయితే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. అండ్ ఏజెంట్కి కూడా
అన్ని విధాలుగా బాగుంటుంది. అదే సార్, ఆ కాంటాక్ట్ నెంబరు ఈ ఏజెంట్ నెంబరే అయితే నేరుగా గోల్డెన్ ఫిష్ ఈయనకి కాల్ చేస్తుందా లేదా? బాగుంది సార్. మరి ఆ గోల్డెన్ ఫిష్ కాల్ చేసిందంటే దాని అర్థం ఏంటి? 80% కంప్లీట్ అనే కదా. ఎప్పుడు చేస్తారు ఆయన అంటే అంటే వీడియో చూశారు, అంటే ఫొటోస్ చూశారు, ప్రైస్ చూశారు, లొకేషన్ చూశారు, అంటే అది ఎక్కడుందని చూశారు, దాని తలగా పొడుగు వెడల్పులు చూశారు, అన్ని ప్రోగ్రాంలు చూసిన తర్వాత ఒక కాల్ వచ్చిందంటే అర్థం ఏంటి? అంటే 80% నచ్చితే కదా కాల్ చేస్తారు. మరి ఇప్పుడు 50 మందికి మీట్ అయ్యే పని ఉందా ఇప్పుడు? లేదు కదా. అంతా కూడా మన ఒకే డ్రీమ్. రైట్. ఇప్పుడు ఈయన చేయవలసిన పని మన యాప్ మాత్రమే చేస్తుంది కదా. మరి దాని తలక ఫ్రూట్ ఎవరు ఎంజాయ్ చేస్తారు? ఎవరు ఏజెంట్ అయితే ఉంటారో వాళ్ళు. అంతే కదా సార్. మరి ఆ ఫ్రూట్ అంటే ఏజెంట్ ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు? రైటా సార్. అంటే ఈ విధమైన ఒక ప్రోగ్రాంతో ఇంకా చెప్పాలంటే ఈరోజు మనకి ఈ టైం సరిపోదు. అంటే అలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ అయితే ఒక డిజిటల్ మార్కెటింగ్లో కాకుండా అంటే లోకల్గా అంటే ప్రతి ఒక్కరు కూడా మొబైల్లో అంటే ప్రతి ఒక్క బటన్స్ నొక్కి ఒక ఆస్తిని అప్లోడ్ చేసుకునే పరిస్థితి అంటే అందరికీ రాదు. రైట్ సార్. అందుకను మన కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి జిల్లాలో మినిమం 10 ఆఫీసులను ఓపెన్ చేస్తుంది. ప్రతి జిల్లాలో అంటే ప్రతి ఒక్క రిజిస్టర్ ఆఫీసర్ పరిధిలో మనదంటూ ఒక ఆఫీస్ వస్తుంది. రైటా సార్. మరి ఇది మరి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఆస్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన పర్సన్ గురించి ఒక 5 నిమిషాలు మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారంటే ఆయన ఒక 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పెట్టుబడి పెట్టారు అంటేనా. పెట్టుబడి పెట్టి ఆయన డ్రీమ్కి తగ్గట్టు ఆ తాలూకా ప్లాట్ఫారాన్ని తయారు చేశారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడ ఆధారపడాలి? మార్కెటింగ్ మీదే ఆధారపడాలి. రైటా సార్. ఓకే. ఇప్పుడు ఆయన ఎంత పెట్టారు? ఇంకోటి అంటే వెంచర్ వేసిన తర్వాత నెక్స్ట్ ఏంటైంది అంటే ఆఫీసులు ఓపెన్ చేయాలి. అంటే మొత్తం ఒక మండలంలో ఒక ఏరియాలో వేస్తారు ఆయన, అంతే కదా. అంటే మండలంలో ఒక ఏరియాలో వేసేటప్పుడు ఆ మండలంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తారు. తక్కువలో తక్కువ ఏమాత్రం ఖర్చు అవుతుంది సార్ ఒక ఆఫీస్కి? ఓ 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది కదా ఆయనకి. రైట్. అంటే తక్కువలో వేద్దాం. అండ్ మంత్లీ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది సార్? అంటే టీ కాఫీ అవ్వచ్చు, పవర్ బిల్ అవ్వచ్చు, లేదంటే అక్కడ ఉన్న రెంట్ అవ్వచ్చు, అక్కడ ఉన్న బాయ్స్కి శాలరీస్ అవ్వచ్చు. తక్కువలో తక్కువ నెలకు 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు ఒక జిల్లాలో 30 మండలాలు ఉన్నాయంటే లేదా 10 అంటే అది బెస్ట్ మండలాలు తీసుకుంటే ఓ 10 మండలాలు 10 మండలాలు 10 ఆఫీసులు ఓపెన్ చేయలేరు కదా వాళ్ళు. రైటా సార్. ఓకే. అదే కాకుండా ఎంతమంది మార్కెటింగ్ మెంబర్స్ ఉంటారు ఆ ఆస్తిని అమ్మడానికి? మహా అయితే 20 లేదా 30 లేదా 40 లేదా 50, అంతే బాస్. కానీ అలాంటి వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటి? గుడ్ న్యూస్ అంటే మీ ఆస్తిని మా యాప్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకోగలిగితే మీకు మీ మండలం కాదండి, జిల్లా పరిధే కాదండి, ఇండియా పరిధిలో మీ తాలూకా వెంచర్లో ఉన్న ప్రతి ఒక్క అణువును కూడా మేము పరిచయం చేస్తూ కొన్ని లక్షల మంది ఏజెంట్లు దాన్ని సేల్ చేసే అతిపెద్ద ప్లాట్ఫారం ఆర్డిఎంఎస్ ప్రమోటర్స్. అలాగే ప్రతి ఒక్క జిల్లాలో కూడా 10 ఆఫీసులు రిలీజ్ చేస్తూ, అంటే ప్రతి ఆఫీస్ కూడా మీదే, ప్రతి ఆఫీస్ కూడా మీదే. ఒక ఆఫీస్ కాదు, ఒక్క ఆఫీస్ కూడా మీరు ఓపెన్ చేయక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి సార్, యథేచ్ఛగా 10 కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఉందా లేదా? భయపడే అవకాశం ఏమైనా ఉందా? ఏం లేదు కదా సార్. ఇప్పుడు చెప్పండి, అలాంటి వ్యక్తి అంటే ఒక 10 కోట్ల రూపాయలు లేదా 20 కోట్లు 5 కోట్లు పెట్టుబడి పెట్టే వ్యక్తులు ముందుకొస్తే ఎంతమందికి జీవనోపాధి కలుగుతుంది? మరి అలాంటి వ్యక్తులు వెనక్కి ఉండిపోతుంటే జీవనోపాధి ఎవరికి కలుగుతుంది? అలాంటి వ్యక్తులు లాస్లో ఉండిపోతే జీవనోపాధి ఎవరికి ఇవ్వగలుగుతారు? అంతేనా? ప్రతి ఒక్క పర్సన్ కూడా నా దృష్టిలో డ్రీమ్తో వచ్చే వ్యక్తే. కాకపోతే అక్కడున్న ప్రాబ్లమ్స్, అక్కడున్న ఇబ్బందులకి అంటే దాటలేక ఆ డ్రీమ్ని అక్కడికే కొలాప్స్ అయిపోతూ బ్యాక్ స్టెప్స్ వేస్తూ అంటే డ్రీమ్స్ అన్ని కూడా వదిలేస్తూ బ్యాక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరునే
వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ బాటలో నడవాలని ఒకే ఒక ఆలోచనతో, అంటే ఒక పిల్ల పెళ్ళి చేయాలని, ఒక ఆస్తి అమ్మాలనుకున్న ఒక తల్లిదండ్రులు అవ్వచ్చు, ఒక పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని కలిగించాలని ఆస్తి అమ్మే తాలూకా అంటే ఒక తల్లిదండ్రులకు అవ్వచ్చు, లేదంటే వాళ్ళ తాలూకా అప్పులో ఇబ్బందులు, నా ఆస్తి అమ్మితే ఇవన్నీ క్లియర్ చేసి హ్యాపీగా ఉంటాననే అలాంటి మెంబర్స్ కావచ్చు, లేదంటే ఇలాగ 5-10 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి అంటే 10 మంది కాదు 100లాది మందికి జీవనోపాధిని కలిగించాలనే ఒకే ఒక ఆలోచనతో ఉండే వాళ్ళకి అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా అతి పెద్ద ప్లాట్ఫారంగా మన పాన్ ఇండియా పరిధిలో మన శ్రీకాకుళం జిల్లా తరపు నుంచి ఆర్డిఎంఎస్ ప్రమోటర్స్ యాప్ అనేది రిలీజ్ చేయబోతున్నాం సార్. సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే ఎందుకంటే ఎక్సలెంట్ అవుతుందంటే, ఇప్పటి వరకు చాలామంది అవసరాల నిమిత్తమే 80% 90% మేము అమ్మేవాళ్ళండి ల్యాండ్. కానీ వాళ్ళకి సరైన ధరలు లేక అనుకున్న పరిస్థితుల్లో అమ్మి అతి తక్కువ రేటుకి అమ్మడం వల్ల కొంతమంది వాళ్ళ యొక్క ప్రాబ్లం చూసి దాన్ని తక్కువ రేటుకి కొనడం వల్ల చాలామంది పేదవాళ్ళు లాస్ అవుతూ ఉన్నారు. అటువంటి వారి కోసం ఈరోజు ఎలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినటువంటి మీకు మాత్రము చాలా చాలా ధన్యవాదాలు సార్. అండ్ ఆర్డిఎంఎస్ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి మెంబర్స్ కూడా మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున స్వాగతం సుస్వాగతం అండి. అందరూ కూడా ధన్యవాదాలు కూడా మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. రమణ సార్, మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇక్కడ షేర్ చేసినందుకు, అద్భుతం నాకు కలిగించినందుకు మీకు నా తరపు నుంచి, కంపెనీ యాజమాన్యం తరపు నుంచి, కంపెనీ లేదు సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి అందరికీ. జై హింద్, జై భారత్, జై ఆర్డిఎం.